ఐబొమ్మ రవి ఎపిసోడ్ పై అడిషనల్ సిపి శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మళ్ళీ ఇతని గేమింగ్ కంపెనీకి వస్తుంది. యాడ్బుల్ అనేది యాడ్ కంపెనీ అనేది. ఈ కంపెనీకి ఇతనికి డబ్బులు వస్తాయి. ఇది అంతా యూఎస్డిటీ రూపంలో వస్తాయి. యూఎస్డిటీ నుంచి డైరెక్ట్గా మళ్ళీ రవి యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. దిస్ ఈజ్ హౌ ఈ గెట్స్ ద మనీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు సినిమా చూడడానికి యూజర్ పోయినప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ నిన్ను ఇక్కడ గేమింగ్ సైట్కి తీసుకెళ్తారు. ఫస్ట్ గేమింగ్ సైట్కి లేదా బెట్టింగ్ యాప్స్ ఉన్నదానికి నీవు చూడాల్సిందే. బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ ఉన్నప్పుడు నీవు అక్కడ టెంప్ట్ అయ్యి చాలామంది బెట్టింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు, కొంతమంది గేమింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ డబ్బులు లాస్ అవుతారు, కొంతమంది ఇంకా ఎన్నో అనర్థాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ ఈ రిసీవ్స్ ద యూఎస్డిటీ. ఆ యూఎస్డిటీలో ఉన్న మనీని మళ్ళా ఇండియన్ అకౌంట్స్లోకి మార్చుకొని కరెన్సీ, ఇండియన్ కరెన్సీ లోపల ఫియస్ట్ కరెన్సీ లోపల మార్చుకుంటాడు. దిస్ ఈజ్ హౌ he generates the money. This is how he gets the money. This is owned by him, and this entire script is owned by him, and he says that I don't own anything, but we have every evidence and we have all the digital evidence to see his complicity in every point of time. Okay, next. ఇంకోటి ఉందిగా, సేమ్ అది ఇది ఒకటే. ఓకే, దిస్ ఈజ్ ఇన్ త్రీ వేస్, ఇన్ మెనీ వేస్ హీ గెట్స్ ద మనీ. సో ఇలాగా మనకు ఇంపాక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఏంది? గవర్నమెంట్ లూజింగ్ ట్యాక్స్ మనీ ఫ్రమ్ మూవీ టికెట్స్ బుకింగ్స్, అండ్ పబ్లిక్ డైవర్టింగ్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. పబ్లిక్ ఆల్ ట్రాఫిక్ అంతా మళ్ళీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి, తర్వాత గేమింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు, కాజింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లాసెస్ to the public, and many fall into debt, many commit suicide also. Site forces user to install malicious APKs that may steal your users personal and banking data. నువ్వు సైట్లోకి పోతున్నప్పుడే, నువ్వు అగ్రి కొడుతున్నప్పుడు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రి కొడుతున్నప్పుడే నీ యొక్క డేటా అంతా స్టోర్ అయిపోతుంది. అందుకే అతను నా దగ్గర చాలా మంది డేటా ఉంది అని ఒక థ్రెటనింగ్ వర్డ్ కూడా ఉపయోగించాడు. అది సో స్టోలెన్ డేటా వాజ్ సోల్డ్ అండ్ లేటర్ యూజ్డ్ బై సైబర్ స్కామ్స్టర్స్. ఆ డేటా అంతా సైబర్ స్కామ్స్టర్కి ఉపయోగించుకోవచ్చు, ఆ డేటా నుంచి మళ్ళీ మనీ సంపాదించుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఎంటైర్ ద ప్రాసెస్ బిహైండ్, ఫ్రంట్, అండ్ హౌ ఈ ఎర్న్స్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ ట్రాఫిక్. అది యా లైట్ అంట, లైట్ ఇది అయిపోయింది. నేను యా ఇప్పుడు మీది క్వశ్చన్ ఏంటి? పైరసీలో ఇక యాక్చువల్గా మూవీ రూల్స్ అని డిఫరెంట్ పైరసీస్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. వాటి నుంచి తీసుకోవచ్చు. వాటి నుంచి తీసుకున్న కంటెంట్ బాగలేకపోతే కూడా ఇతని దగ్గర ఈ హ్యాస్ అ సాఫ్ట్వేర్ టు ఎన్హాన్స్ ద రిజల్యూషన్, ఎన్హాన్స్ ద క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ. అండ్ ఆల్మోస్ట్ ఆ పైరసీ చేసిన అంటే డిఫరెంట్ ప్లేసెస్లో దొరుకుతున్నాయి. ఇది డార్క్ వెబ్లో దొరుకుతున్నాయి. తర్వాత ఇప్పుడు ఎవరైనా సినిమా సెల్ ఫోన్ పెట్టుకొని థియేటర్లో తీసుకొని అది అనానిమస్ అకౌంట్స్, అనానిమస్ యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ యాప్లో నీకు అప్పుడప్పుడే డిలీట్ చేయొచ్చు, ఒకసారి కొట్టిన తర్వాత డిలీట్ చేయొచ్చు. సో టెలిగ్రామ్ యాప్లో నువ్వు అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. టెలిగ్రామ్ యాప్లో నుంచి వాళ్ళు తీసుకొని దాన్ని ఎన్హాన్స్ చేసి దీంట్లో తన యొక్క పోస్టర్ రిజిస్టర్ తయారు చేసి ఇతను ఒక మాల్ టైప్లో పెట్టుకున్నాడు. అది ఏది నో ఇతను ఎస్ డైరెక్ట్గా చేయడం కాదు. సో ఆల్రెడీ ఒక పైరసీ చేసిన దాన్ని మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేసి నీ షాప్లో పెట్టుకున్నావంటే యాజ్ గుడ్ యాజ్ ద పైరసీ.